ఈరోజు బహుశా నాకు ఈరోజు కలిగినంత బాధ నా 16 నెలల జైలు జీవితంలో కూడా బహుశా నాకు ఏ రోజు కలగలేదు. నలభై 43 స్థానాలు కలిగిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని కేవలం బలహీనపరచడం కొరకు ఓట్ల కోసం సీట్ల కోసం లెక్కలు వేసి రాష్ట్రాన్ని విడగొట్టిన ఇంతటి అన్యాయపు పరిస్థితులు చూస్తూ ఉంటే వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి కూడా బాధ అనిపిస్తుంది. గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అప్పుడు కూడా అసెంబ్లీలో రెజల్యూషన్స్కు ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పుడు కూడా 2 రాష్ట్రాలు కలిపేటప్పుడు కూడా రెజల్యూషన్స్ చేసిన తర్వాతనే కలిపిన పరిస్థితి. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని చెప్పి హడావిడిగా చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా తాను కూడా ఆవేళ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పిన పరిస్థితి. దాన్ని కూడా పక్కన పెట్టారు. బీహార్లోనూ మధ్యప్రదేశ్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ వాళ్ళు విభజన చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ మాత్రం మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయాలి అన్న ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టారు. కారణం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా కలిసిపోయారు. కాబట్టి కుట్ర చేసి ఏకంగా రాష్ట్రాన్ని అమ్మేశారు ఇద్దరు కలిసి. ఇటువంటి దారుణమైన పరిస్థితి బహుశా ఎప్పుడు కూడా మనం చూడలేదేమో. మొన్న గవర్నర్ని కలిసాం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అడిగాం, అయ్యా క్యాబినెట్ నోటు రాకమునిపే అసెంబ్లీని సమావేశపరచండి, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయిద్దాం, పాస్ చేసి పంపిద్దాం, పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, దేశం మొత్తం ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిని చూస్తుంది, ఈ ప్రక్రియ ఆగుతుంది అని చెప్పి బ్రతిమలాడాం. అయినా ఫలితం రాలేదు. చంద్రబాబు గారిని బతిమలాడాం. 3 పార్టీలు ఒకవైపు 5 పార్టీలు ఒకవైపు ఉన్న పరిస్థితి నుంచి మీరు 5 పార్టీల వైపు నుంచి 3 పార్టీల వైపుకు రండి, విభజనకు వ్యతిరేకంగా లెటర్లు ఇవ్వండి, విభజనకు అనుకూలంగా మీరు ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్రతిమలాడాం. లెటర్ల మీద లెటర్లు రాసాం, ప్రెజర్ పెట్టాం, మీటింగులలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీశాం. అన్నీ చేసిన ఇద్దరు కూడా కలిసిపోయి ఒకరు ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే మరొకరు ఓట్లు పోతాయని సీట్లు పోతాయని ఇదే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఇద్దరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయే రాజకీయాలు ఇవాళ ఇద్దరు చేశారు. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది అన్న బాధ చాలా ఉంది. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా, ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేసిన వీరిద్దరికీ కూడా చరిత్రహీనులుగా చరిత్ర పుట్టల్లో మిగిలిపోతారు. ఇవాళ నేను మా పార్టీ తరఫున రాష్ట్రంలో 72 గంటల పాటు బంద్ కాల్ ఇవాళ నుంచి పిలుపునిస్తున్నాం. మొత్తంగా
మా ఇద్దరి పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ మేము గతంలోనే స్పీకర్ గారికి లెటర్లు ఇవ్వడమే కాకుండా యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా స్పీకర్ గారి మీదకి ఒత్తిడి తెస్తూ రిమైండర్ లెటర్లు కూడా ఇచ్చాం మా పార్టీ తరపు నుంచి. సీమాంధ్రకు సంబంధించిన మిగిలిన 23 మంది, మొత్తంగా 25 మంది కూడా రాజీనామా వెంటనే చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీ సర్కారులో పడేయాలి. ఎప్పుడైతే 25 మంది మొత్తంగా రాజీనామా చేస్తే ఈ యూపీఏ సర్కారే కింద పడిపోతుంది. అప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోతుంది. ద్రోహం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీలకు, 2 పార్టీలకు కూడా అందరూ కూడా రాజీనామా చేసి వీళ్ళిద్దరి పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయని ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా రాజీనామా చేసి ఇక్కడ కూడా రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేస్తే కాస్తో కూస్తో ఇటువంటి రాజ్యాంగ సంక్షోభం జరిగినప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోతుందని చెప్పి ఆశిస్తూ వెంటనే వీళ్ళందరినీ కూడా రాజీనామా చేసి ఇక్కడ రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపొద్దున కూడా పార్టీలో ఇంకా అందరినీ పిలిపించుకొని ముందు రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు కూడా పూర్తిగా వివరించే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా కోర్టులకు పోతాం. కోర్టులో కూడా ఖచ్చితంగా పోరాడాల్సిన తీరులో పోరాడతాం. థ్యాంక్ యూ. అల్టిమేట్గా ఒకటి చెప్తున్నాం, సమైక్యానికి మీ అందరి తరఫున కూడా దయ ఉంచి మద్దతు తెలపండి. దయ ఉంచి చెప్తున్నది మాట. ఎందుకనంటే ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ మన కళ్ళ ఎదుటనే, మన జనరేషన్లో మన కళ్ళ ముందరనే నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దయచేసి మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలి. నిజంగా ఇవన్నీ కూడా ప్లీజ్ డు నాట్ డైల్యూట్ ద టాపిక్. రేపొద్దున మళ్ళీ పార్టీలో పూర్తిగా చర్చించుకుని ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా చేస్తాం. కానీ ఇవాళ మాత్రం మీరందరూ కూడా దయ ఉంచి టేక్ అ స్టాండ్. ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించవలసిందిగా సవనీయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ డోంట్ మేక్ అ పొలిటికల్ ఇష్యూ ఆఫ్ ఇట్. ప్రతి ప్రయత్నము ఆ దిశగానే ఉన్నాయమ్మా. పిలుపునిచ్చిన ప్రతి డిమాండ్ అదే దశగానే ప్రయత్నం చేస్తున్నాం. 72 గంటల బంద్ దగ్గర నుంచి అడిగిన ప్రతి డిమాండ్ కూడా వీఆర్ హోపింగ్ అండ్ వీఆర్ వాంటింగ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ టేక్ బ్యాక్ దర్ డెసిషన్. దానికి తగ్గట్టుగానే వీఆర్ గోయింగ్ టు గో హెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఆల్ దిస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అన్యాయం జరిగిన ప్రాంతంలో పూర్తిగా బంద్ కాల్ జరుగుతుంది. We will do everything possible, everything what is to be done.